వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. ఒరాకిల్ కార్డ్స్ ద్వారా మీకు ఏంజల్ ఏం చెప్పాలనుకుంటుందో చూద్దామండి. లో ఐక్యూ పీపుల్ అండి, అంటే వాళ్ళకి చేత కాదు, మీరు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేరు. డొనేట్ సమ్ థింగ్స్ టు నీడీ. ఏంటంటే మీరు బయటికి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎవరికైనా ఒక ఫ్రూట్స్ అనేవి చేతిలో పెట్టడం లాంటివి చేస్తూ ఉండండి. ఎక్కువగా బెగ్గర్స్ చేతిలో మనీలు అనేవి పెట్టద్దు డైరెక్ట్గా. అండ్ వాళ్ళకి ఏదన్నా ఉంటే కనీసం మీ దగ్గర ఒక 5 రూపీస్ 2 రూపీస్ ఉందనుకోండి, పక్కన ఏదైనా ఫ్రూటో లేదా ఏదైనా తినేది ఉంటే కొని వాళ్ళ చేతిలో పెట్టండి, ఓకేనా. దే కాంట్ హ్యాండిల్ వాట్ దే ఆర్ డిషింగ్ అవుట్, రిటర్న్ టు ద సెండర్. ఎవరైతే మీ వెనకాల గోతులు తవ్వుతున్నారో వాళ్ళు చేసిన ప్రతిదీ వాళ్ళకి రిటర్న్ వెళ్ళిపోతుందంట. అనుమానితుల ఫొటోస్ డీటెయిల్స్ని గ్యాదర్ చేయండి అండ్ నోట్ చేయండి అండ్ షోర్ షాట్ పక్కా. ఏంటంటే మీ వెనకాల చాలామంది ఇలా చేస్తున్నారు అని అనుకుంటూ ఉండిపోక, మనం చెప్తున్నాం అంటే ఇంకొకరు నమ్మే విధంగా ఉండాలి. ఎస్, మనం నిజమే చెప్తున్నాం, కానీ ప్రజెంట్ డేస్ ఏంటి అంటే మనకంటూ ఒక సాక్ష్యం, ఒక ప్రూఫ్ ఉండాలి. మనుషుల మీద నమ్మకాలు పెట్టుకోలేం. ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారో ఏం చేస్తారో అంటే నమ్మలేం. కాబట్టి మనకు ఏదన్నా డౌట్గా అనిపించినప్పుడు, మన ఇంటి ముందు ఎవరైనా ఏదైనా వేస్తున్నారు అనిపించినప్పుడు, లేదా మన విషయంలో మనం కావాలని తప్పుగా చేస్తున్నా, లేదా గొడవకు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కావాలని గొడవ పెట్టుకోవాలని చూసినప్పుడు, అలాంటి వాళ్ళని రికార్డ్ చేయడమో, లేదంటే వీడియోస్ రికార్డింగ్ ఫోన్లో ఆడియో కానీ వీడియో కానీ తీసుకోవడమో, ఫోటో తీసుకోవడమో, ఇలాంటివి చేస్తూ ఉండండి. మ్యాక్సిమం ఉన్న పర్సన్స్ అందరూ కవర్ అయ్యేలా తీసుకోండి, ఓకేనా. కాళ్ళు చేతులు తీయద్దు. దే ఆర్ హెన్వీ ఆన్ యువర్ గిఫ్ట్స్, బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్, దే హంబుల్ యూ. మీరు ఏదైతే గాడ్ నుంచి బ్లెస్సింగ్స్ అనేవి తీసుకుంటున్నారో, ఏదైతే ప్రొటెక్షన్లో మీరు ఉన్నారో, అది వాళ్ళ ఎనర్జీ స్వైప్ ద్వారా వాళ్ళు తీసుకుందాం అనుకుంటున్నారండి. అది జరగని పని. అండ్ కొంతమంది కేసెస్లో ఏంటంటే బ్రదర్ ఇన్ లా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనమాట, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే దాంట్లో. చాంట్ ఎనీ మంత్ర అండ్ డ్రింక్ వాటర్ ఫర్ క్లారిటీ. మీరు ఏదైనా విషయంలో క్లారిటీగా ఉండాలి అనుకుంటే, అంటే క్లారిటీ రావాలి అనుకుంటే ఏం చేయాలి ఏంటి తెలియట్లేదు అనే సిచ్యువేషన్లో ఏదో ఒక గ్లాస్లో ఫుల్ వాటర్ని తీసుకోండి. ఆ గ్లాస్ని చేతిలో పట్టుకొని మీరు ఏదో ఒక మంత్రం లేదా మీ గాడ్ని, మీకు ఇష్టమైన గాడ్ మంత్ర కానీ లేదంటే నేమ్ని కానీ ఒక 11 టైమ్స్ అనుకొని అప్పుడు ఆ వాటర్ని తాగండి. లేదంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఒక 11 టైమ్స్ అనుకొని వాటర్ని తాగండి. మారితే నాకు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వు, ఏ దారి చూపించు అని అడగండి. మీకు ఏదో ఒక పాత్ అనేది ఓపెన్ అవుతుంది, ఓకేనా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రీజియన్, మీరు ఏ రీజన్లో ఉన్నా మీకు ఇష్టమైన గాడ్ని అడగండి, ఓకేనా. వ్యాలిడేట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యూ సీక్ ఇట్ ఫ్రమ్ అదర్స్. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఒక క్లారిటీకి వచ్చేయండి, వాళ్ళని ఏం అడగాలి అని. ఇలాంటి వాళ్ళు వస్తే మనం ఏం చేయాలి అని మిమ్మల్ని మీరు వ్యాలిడేట్ చేసుకొని, నిజంగానే వాళ్ళు మనకి ముఖ్యమా కాదా అనేది మిమ్మల్ని మీరు వ్యాలిడేట్ చేసుకోండి.